హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక వీడియో అయితే పెట్టానండి. నేను రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా యూట్యూబ్ వీడియోస్ చూసి టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. చాలా ఈజీ అని ఒక వీడియో పెట్టాను. దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనే దానికంటే కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఒక్కరిద్దరు అడిగినా సరే నేను కటింగ్ చూపించాలి అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ ఒక 45 మెంబర్స్ దాకా అడిగారు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో నేను నేర్చుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నేర్పిస్తాక వీలైనంత వరకు నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి. సో అది పక్కన పెడితే, నేను మీకు నేర్పించేయాలి అనుకున్న దానికంటే ముందు అసలు నేను ఈ 1 ఇయర్లో యూట్యూబ్ వీడియోస్ చూసి టైలరింగ్ నేర్చుకున్నాను అన్నాను కదా. నేను నేర్చుకున్న వాటిలో నేను ఎంతవరకు కుట్టుకున్నాను అనేది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని నేను ఇంతవరకు కుట్టుకున్నటువంటి బ్లౌజెస్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి. సో నేను బాగా ఫస్ట్ నార్మల్ బ్లౌజెస్ 1-2 కుట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక మోడల్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నాను. అలాంటి టైంలో నాకు క్లాత్ కాటన్ అయితే బాగుంటుంది అనిపించిందండి. సో ఇది కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది చూసారా, ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకొని చక్కగా ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నాను. అప్పుడు ఇది బ్యాక్ వచ్చి డిజైన్ ఇలా పెట్టుకున్నాను, ఫ్రంట్ వచ్చేసి ఇలాగా ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి. ఇది నేను టైలరింగ్ నేర్చుకున్న ఒక 15 డేస్ 20 డేస్లోనే స్టిచ్ చేసుకున్నానండి, అంతే, అంత టైంలోనే. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే బ్యాక్ ఓపెన్ కదా, కొంచెం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అన్న దృష్టిలో ఇదిగోండి దీనికి వచ్చి సేమ్ మోడల్ పెట్టుకున్నాను. ఇదిగోండి వెనకాల వచ్చేసి సేమ్ పోట్లీ బటన్స్ వస్తాయి, ఫ్రంట్ వచ్చేసరికి ఓపెన్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ కూడా నేర్చుకోవాలనుకుని ప్రిన్స్ కట్ పెట్టుకుని ఫ్రంట్ ఓపెన్ కూడా నేర్చుకున్నానండి. సో ఇది అయిపోయిన తర్వాత ఏదైనా కొంచెం మంచి చీర మీద చేసుకోవాలి అనుకున్నాను. అప్పటికి ఇది కొత్త చీర అండి. సో ఇది వచ్చేసి సిల్క్ అనమాట, ప్యూర్ సిల్క్. సిల్క్ కూడా కాదండి, కొంచెం ఫ్యాన్సీ టైప్ వస్తుంది. దానికి ఇలాగా సేమ్ అదే మోడల్లో ఇంకా కొంచెం కటింగ్స్ అది అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇలా పెట్టుకున్నాను. సేమ్ ఇందాక చూపించిన మోడలే. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా మనకి ప్రిన్స్ కట్ పెట్టుకుని ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. అయితే నాకు ఈ ప్రిన్స్ కట్ కంటే కూడా ఫ్రంట్ నార్మల్ కట్ వచ్చి బ్యాక్ వచ్చేసరికి ఇలాగా బోట్ నెక్ వస్తే ఎలా ఉంటుంది అనిపించిందండి. సో అలా అని చెప్పేసి ఇంతవరకు కుట్టుకున్నాను. నాకు అర్థమైపోయింది అనమాట ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. చూసారా, ఇవి కొంచెం నెక్కలు అటు ఇటు ఉంటాయి, కానీ ఒక 1 మంత్లోనే కటింగ్ నేర్చుకుని స్టిచ్చింగ్ నేర్చుకుని మోడల్స్ నేర్చుకుని స్టిచ్ చేసుకోవడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదండి. నేను మెయిన్ నా ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే మా వల్ల కాదు, టైలరింగ్ అంటే చాలా కష్టం, సంవత్సరాలు వెళ్ళి నేర్చుకోవాలి, మన వల్ల కాదు, మన వల్ల ఎక్కడ వద్దులే, సరిగ్గా నేర్పే వాళ్ళు ఎవరు ఉంటారు, అయినా నేర్చుకోవడానికి బోల్డ్ డబ్బులు అవుతాయి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు కాదండి. మనకు మనసు పెట్టి నేర్చుకుంటే ఫోన్లోనే ఎన్ని నేర్చుకోవచ్చు అంటే అన్ని నేర్చుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పడం కోసం, ఎవరైతే మా వల్ల కాదనుకునే వాళ్ళు, లేదు మన వల్ల అవుతుంది అని అనుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో అండి ఇది. సో ఇక్కడ వరకు ఈ మోడల్ అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ మోడల్ మార్చి అప్పుడు ఈ హ్యాండ్స్ మరి ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ మర్చిపోయానండి. సో ఈ హ్యాండ్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలనుకున్నాను. ఈ శారీ వచ్చి నా మ్యారేజ్కి తీసుకున్న శారీ అండి. సో ఇది పైన వచ్చేసి క్లాత్ వేరేగా తీసుకుని, శారీ చాలా పెద్దదనమాట, అందులో పీస్ తీసుకుని ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టుకున్నాను. ఈ హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత లోపల ఈ విధంగా నార్మల్ హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ ఇచ్చానండి. షార్ట్ హ్యాండ్ ఇచ్చి పైన ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్టేనండి. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా బోట్ నెక్లో ఇలా డ్రాప్ షేప్ అనమాట. ఇలా బ్యాక్ వచ్చేసరికి ఇలా డ్రాప్ షేప్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా బెల్ హ్యాండ్స్ ఏదో అంటారు, బెల్ హ్యాండ్స్ అయినా కాదు ఏమోనండి, వీటిని ఏదో అంటారు, నాకు అంబ్రెల్లా హ్యాండ్స్. సో ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది ఇలా కుట్టుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి ఇలా డ్రాప్ షేప్ వచ్చిందనమాట. సో ఇది ఒక మోడలు. దీని తర్వాత ఇది కూడా చాలా చాలా రోజులు అయిపోయిందండి ఈ శారీ కొనుక్కుని. దీని మీదకి యాక్చువల్గా అయితే నేను ఈ బ్లౌజ్ ఆగదు అన్నట్టు వేరే కలర్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత నేను నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఏమైనా ఉన్నాయో ఓల్డ్వి ట్రై చేయడం కోసం అని చూస్తే ఇది దొరికిందనమాట. సో దీనికైతే ఈ మోడల్ స్టిచ్ చేసుకున్నానండి. ఇలా బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుంది మోడలు, చూసారా, ఇలా ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి చాలా బాగుంటుందండి మోడల్ ఇది.
ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. అయితే ఇది కొంచెం డీప్ అయిపోయిందండి నెక్. ఏంటి ప్రాబ్లం అంటే నాకు ఇది నేను చూసిన ఛానల్లో వచ్చేసి లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ అనుకుంటా, ఆవిడ దగ్గర చూసాను ఈ బ్యాక్ నెక్ మోడల్. 30 సైజ్ బ్లౌజ్ చూపించారు ఆవిడ. సో 30 సైజే కదా, ఇంకా అన్ని మెజర్మెంట్స్ ఒకేలా ఉంటాయని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయానండి. సో కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజు. ఏంటంటే నేను ఇంత డీప్ కట్టిన అనమాట. సో నాకు మోడల్ ఐడియా వచ్చింది. సో ఇవన్నీ చక్కగా నేర్చుకున్నాను. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రంట్కి వచ్చేసరికి ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్లా వచ్చి నార్మల్గా మనకి ఈ విధంగా ఏంటంటే దీన్ని షేప్ బెల్ట్ వేసుకుని స్టిచ్ చేసుకోవడం అనమాట. సో ఇలాగా ఇది కుట్టుకున్న తర్వాత దీని తర్వాత ఇదే మోడల్లో ఇంకొక పట్టు శారీ మీద బ్లౌజ్ కుట్టుకున్నానండి. అది వచ్చేసి పట్టు శారీ మీద డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ విధంగా విడిపోయినట్టు అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ సేమ్ కలర్ తీసుకుని ఇప్పుడు మనకి కొంచెం ఐడియా వస్తుంది కదా, మనం ఏ కలర్ ఏ వాడుతున్నాము, అది మన సైజ్ ఎంత, మనం ఎంత పెట్టుకోవాలి అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సేమ్ అదే మోడల్లో నేను దీని మీదకి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుందాం అన్నట్టు నా మెజర్మెంట్ ప్రకారంగా నేను ఇదైతే స్టిచ్ చేసుకున్నానండి. ఈ నెక్ అంతా చిన్నది పెట్టుకుని అలాగా స్టిచ్ చేసుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇదే. ఈ నెక్ అనేది నాకు బాగా సూట్ అయ్యింది, నాకు చాలా నచ్చింది. మా వర్క్ కూడా చాలా నచ్చిందండి డిజైన్ ఇది. అందుకని ఆల్మోస్ట్ బ్లౌజులు అన్నీ ఫ్రంట్ ఇదే పెట్టుకున్నాను. సో ఇది కుట్టుకున్నాను అనమాట. దీని తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి కాటన్ బ్లౌజు. సేమ్ ఇదైతే బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ పెట్టుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి సేమ్ నెక్ పెట్టాను. సేమ్ నెక్ పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇవన్నీ చెప్పాలి అంటే కట్టుకుంటే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయండి. ఇది కొంచెం బ్యాక్ సైడ్ నెక్ పెద్దదైంది కానీ షేప్ మాత్రం చాలా నీట్గా అయితే వచ్చింది. సో ఇది చూసారు కదా, ఇది నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అండి ఈ మోడల్లో. ఇక్కడ ఇది కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాను కదా, ఇది పెద్దగా ఏం తేడా కనిపించదు కానీ నాకే లైట్గా నా వేలుతో ఎలా అనుకుంటే అలాగా లెగిసినట్టు అనిపించిందేమో అనుకుని నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి కానివ్వండి, చూసారా ఎంత నైస్గా వచ్చిందో. వెడల్పు తక్కువగా మనకి అలా మనం కుట్టుకోగా మనమే పెద్ద సీనియర్ల కింద కుట్టేసుకోవచ్చండి మన వరకును. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. నాకు నెక్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రాప్ షేప్ అండి. సో మనకి ఈ పైపింగ్ చూసారా, నేను ప్రతి బ్లౌజు మీరు గమనించారో లేదో, ఇన్ని బ్లౌజులు కూడా ఇది పైపింగ్ చూడండి, ఇది పైపింగ్ అసలు పైపింగ్ లేకుండా నేను ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలే. ఇది పైపింగ్, ఆఖరికి ఇది కూడా సెల్ఫ్ కలర్ వేసి పైపింగ్ ఫస్ట్ డే 1 నుంచి కూడా. దీనికి కూడా సెల్ఫ్ వేసేసాను, సెల్ఫ్ పొట్టు క్లాత్ తీసుకుని వేసుకున్నాను. అంత ఈజీగా ఆ మిషన్ మీద పైపింగ్ అనేది చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం మోడల్ మార్చాలి అన్నట్టు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది. ఇది వినాయక చవితి రోజున కట్టుకున్నాను. ఇదిగోండి డిజైన్ వచ్చి ఇదండి. ఇది నేను బ్లౌజ్ ఈ పీస్ వచ్చేసి బ్లౌజ్ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి మనకి తీసుకున్నాను అనమాట. నేను పైన ఒక 80 సెంటీమీటర్స్ తీసుకుని ఇక్కడ ఈ విధంగా వేసుకున్నాను. హ్యాండ్గా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి. హ్యాండ్ వేసుకుని మొత్తం 2 మిక్స్ చేసి ఈ విధంగా అయితే 2 కలర్స్ ఉన్నాయన్నమాట శారీలో. ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ కటింగ్ ఇవ్వలేదండి, జస్ట్ స్వీట్ హార్ట్ నెక్లోనే ఇలా వస్తుంది అనమాట. నేను మీకు ఇప్పటి వరకు చూపించాను కదా, ఇవి సెపరేట్గా కట్ వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం సెపరేట్ పీస్ వస్తుందండి. పీస్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా 3 కలిపి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేశారంటే ఇలా సెపరేట్ చేయకుండా జస్ట్ ఇది ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఇలా పెట్టుకుని ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్కటే కట్ ఇచ్చానండి, కింద అయితే ప్లెయిన్ ఇచ్చాను అనమాట. సో దీని తర్వాత రీసెంట్గా మీరు చూసారు కదా, సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను కుట్టుకున్నది ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి ఇలానే వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇక్కడ కటింగ్ ఇచ్చాను, ఇక్కడ కూడా కటింగ్ ఇచ్చాను. ఇంకా బ్యాక్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది మోడల్. అయితే మీరు గమనించారో లేదో, ఇంకా కొట్టగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నేను ఈ పైపింగ్ అనేది ఎక్కడా కూడా పైకి వేసుకోలేదు, అన్నీ ఇన్విజిబుల్ మీద స్టిచ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా పైపింగ్ లేకుండా బ్లౌజే కుట్టలేదు అసలు నేను, అన్నీ కూడా ఇన్విజిబుల్ అనమాట, మనకి ఏమీ కనిపించదు ఇంకా అసలు.
ఇదిగోండి మొత్తం అంతా ఇన్విజిబుల్గా వేసుకున్నాను. నాకు తెలిసి ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఇన్ని బ్లౌజులు విత్ ఇన్ 18 మంత్సా, నవంబర్, ఇప్పుడు ఇది ఆగస్ట్, సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్ అంటే 24 అంటే 22 మంత్స్ అండి. 22 మంత్స్కి నేను కటింగ్ నేర్చుకోవటం, నాకు నచ్చినట్టు కుట్టుకోవటం, ఇవన్నీ కూడా నార్మల్గా ఒక 1000 లోపు శారీస్ మీద బ్లౌజ్లేనండి. నిజం చెప్పాలి అంటే మనం 1000 రూపీస్ శారీస్ అంటే ఒక 150 రూపీస్ వాల్యుబుల్ మోడల్ బ్లౌజ్ తప్ప రిమైనింగ్ ఏమి స్టిచ్ చేయించుకోము. అలాంటిది నేను ఇన్ని మోడల్స్ స్టిచ్ చేశానంటే కేవలం నా చేతిలో పని ఉంది కాబట్టి. ఏదైనా అంతేనండి, మన చేతిలో పని ఉంటే దాన్ని మనం ఎలాగన్నా వాడుకోవచ్చు. ఇది చాలా ఈజీ, ఇంట్లో కూర్చొని నేర్చుకునేదే కాబట్టి ఖచ్చితంగా మీరు మా వల్ల కాదు అనుకోకుండా నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఇవన్నీ అయితే నేను టైలరింగ్ కోసం నేర్చుకుని కుట్టుకున్నవి. సో ఎలాగూ వీడియో చేస్తున్నాను కదా అనేసి మీకోసం నేను కొన్ని నేను చేసుకున్నటువంటి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ చూపిస్తానండి. ముఖ్యంగా నేను ఈ బ్లౌజ్ చూపించేటప్పుడు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇది మగ్గం వర్క్ మోడల్ బ్లౌజ్ అండి. నేనే చేసుకున్నాను, నార్మల్ నీడిల్తో చేసుకున్నాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు శారీ ఒక 5000 అయితే బ్లౌజ్కి కూడా ఒక 5000 వరకు పెడుతున్నారండి. మనం ఖర్చు పెట్టగలం, ఖచ్చితంగా మనకి ఒక 5000 బ్లౌజ్ పెట్టి ఒకసారి కట్టుకున్నా మనకి పెద్ద లెక్క కాదు అనుకున్న వాళ్ళు బిందాస్గా కుట్టుకుని మనం కుట్టించుకోవచ్చు. కానీ ఏంటంటే ఒకళ్ళకి ఎవరైనా కట్టుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, డబ్బా భలే ఉంది కదా, పోతే పోయిన డబ్బులు ఒక్క బ్లౌజ్ అయినా అలా కుట్టించుకోవాలనుకుని కుట్టించుకునే వాళ్ళు చాలా నా చుట్టూ నేను ఎంతమందినో చూశానండి. ఇవాళ రేపట్లో ఒకటి కుట్టుకున్నాము అంటే అది ఒక్కసారి తప్పితే 2 సార్లు అండి, 3ఓసారి కట్టుకుంటే అదేంటి మొత్తం ఇదే కట్టుకుంటాం అని అడుగుతున్నారు. సో ఒక్క బ్లౌజుల మీద అంత డబ్బులు ఎఫర్ట్ పెట్టడం అనేది వేస్ట్ అండి. ఇంకా మనం కుట్టుకున్నాము అంటే కనీసం దీన్ని ఇలా ఉంచుకోవడానికైనా మనకి ఏమనిపించదు. అప్పుడు నాకు ఓపుకుంది కాబట్టి ఇంత అలా స్టిచ్ చేసుకున్నాను కదా, ఇంత బాగా స్టిచ్ చేసుకున్నాను కదని ఈ బ్లౌజ్కి మళ్ళీ వేరే శారీని ఏదో చూస్తాము. నిజంగా డబ్బులు పెట్టి కుట్టుకున్న దాని మీద మనకు అంత ప్రేమ ఏమి ఉండదండి. 2-3 సార్లు కట్టుకున్న తర్వాత పక్కన పడేస్తాము. సో దయచేసి మామూలుగా ఒక్కసారైనా కట్టుకోవాలన్నట్టుగా డబ్బులు అయితే మాత్రం బ్లౌజెస్కి ఊరికే ఖర్చు పెట్టొద్దండి, వేస్ట్. ఎందుకంటే దీనికి అప్పుడు నాకు 450 రూపీస్ ఏమో అయ్యింది. నాకు ఇది అడిగితే అప్పట్లో 3500 ఎంతో చెప్పారండి. సో నేను ఒక 450లో బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నాను. దీన్ని అప్పుడప్పుడు మెరిపిస్తూ ఉంటాను అనమాట, కష్టపడి కుట్టుకున్నాను అనేసి. ఇది కూడా అంతేనండి, నేను స్టిచ్ చేసుకున్నాను. అప్పుడైతే నేను ఇవన్నీ నేను బయట కుట్టించుకున్న బ్లౌజ్లే, ఓన్లీ ఎంబ్రాయిడింగే నేను చేసుకున్నాను. ఇది వచ్చేసి మిర్రర్ అండి, ఇది వచ్చేసి ఏమో మనకి రా సిల్క్ క్లాత్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను సింపుల్గా. ఇది నా పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. పట్టు శారీ అంటే మనకి ఆటోమేటిక్గా 2-3 బ్లౌజులు మారుస్తాం కదా, ఇది నా 3rd బ్లౌజ్ అనమాట. సో ఇది నేను కచ్ వర్క్ చేసుకున్నాను. నాకు తెలిసి ఇలాగా హ్యాండ్ తోటి ఇంత స్ట్రాంగ్ కచ్ వర్క్ చేయాలి అంటే 5000 ఇచ్చినా తప్పలేదండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట వర్క్ ఇది. కానీ నేను నా చేతులతోటి నేను చేసుకున్నాను, ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు కచ్ వర్క్ నేర్చుకుంటే మనకి ఎంబ్రాయిడింగ్ మీద ఎలా ఉన్నా కానీ ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇదేదో ఒక పజిల్లా ఉంటుందండి, ఈ ఎంబ్రాయిడరీ చేసుకునేటప్పుడు ఒక పజిల్లా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక్క సూది ఒక్క పక్కన తప్పు వేసినా మొత్తం ఫ్లవర్ అంతా పోతుంది అనమాట, అంత ఇంటర్నల్ లింక్ చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ వచ్చి నెక్ వచ్చి ఇలా పెట్టించుకున్నాను. ఇవి వచ్చేసి ఇలా దగ్గరగా స్టిచ్ చేసుకున్నానండి. ఇది నా పెళ్ళి పొట్టే శారీ మీద కానీ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది దానికంటే ముందు స్టిచ్ చేసుకున్నానండి. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి. సో ఇది కూడా కచ్ వర్కే. ఇది కొంచెం పెద్దగా చేశాను, దీని తర్వాత ఇది కొంచెం చిన్నగా చేశాను. శిల్పలని అమ్ముతారనమాట, మనకి శారీ మెటీరియల్స్ దొరికే దగ్గర దొరుకుతుంది, శిల్పలు అంటారండి. సో ఆ శిల్పలతోటి స్టిచ్ చేసుకున్నాను ఈ రెండును. ఇంకా వర్క్కి తిరిగి ఉండదు అనమాట అసలు. ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్లతోటి శారీ వచ్చి పింక్ కలర్ అండి. ఇది కూడా కచ్ వర్కే, సేమ్ మిషన్ వర్క్లా ఉంటుంది. సో ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్. ఇలా అయితే చేసేవాళ్ళండి, ఇప్పుడు అంతా మిషన్ వర్క్ వచ్చేసింది కదా. హ్యాండ్ తోటి నీడిల్ తోటి ఎంత ఒరిజినల్గా చేసేవాళ్ళు అయితే లేరు. ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాం అనుకోండి చాలా సరదాగా అనిపిస్తుంది, టైంపాస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చాలా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాం, ఈ ఫీలింగ్ నుంచి బయటపడేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది వచ్చేసి ఒక 2003 కదా,
2004 అంటే మరి ఎన్ని ఇయర్స్ అయిందో చూడండి. 2004లో శారీ అంతా వర్క్ అండి. అప్పుడు బ్లౌజులకి ఏమీ లేదు, జస్ట్ చేతికి వేసుకునేవారు అంతే. శారీ అంతా ఫుల్ చాలా వర్క్ అనమాట. పళ్ళు అయితే ఫుల్ వర్క్, శారీ అంతా ఈ బార్డర్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చానండి. ఇప్పుడు నా దగ్గర బ్లౌజ్ అవైలబుల్గా ఉందని చూపిస్తున్నాను. సో ఇదండి నేను నా చేతులతోటి స్వయంగా కుట్టుకున్నటువంటి బ్లౌజెస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నాకు ఒక థ్రెడ్కి ఒక సెవెన్ రూపీస్ అనుకుంటాను. థ్రెడ్ ఒక్కటి 7 రూపీస్, లైనింగ్ వచ్చి 50 రూపీస్ అంతేనండి. నేను పెట్టిన పెట్టుబడి వచ్చి ఏం లేదు. పైపింగ్ వేసుకున్న క్లాతులన్నీ నా దగ్గర, నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న క్లాతులన్నీ కలర్ కాంబినేషన్ దగ్గరగా ఉన్నవన్నీ వేసేసి నేర్చుకున్నామన్నమాట. సో ఇప్పుడు నేను నాకు నచ్చింది ఏ మోడల్ కావాలన్నా సరే బిందాస్గా కుట్టుకుంటానండి. కానీ కట్ చేసుకోవడానికి ఒక రోజు, కుట్టుకోవడానికి 2 రోజులు 3 రోజులు తీసుకుంటాను, నిదానంగా కుట్టుకుంటాను. సో మీలో ఎవరికైనా కనుక ఈ వీడియో ఏమైనా ఉపయోగకరంగా అనిపించింది, మాకు నేర్చుకోవాలన్నది అనిపించింది అని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.